వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఫ్రాక్ అండి. ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో అంతకుముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మనం లైనింగ్ కూడా అంతే తీసుకోవాలి. చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అండ్ లంగా జాకెట్ అలా కుట్టినప్పుడు మాత్రం లైనింగ్ వచ్చేసి కాటన్ తీసుకోవాలండి. 17 తీసుకున్నాను ఫ్రెండ్స్. బాడీ మెజర్మెంట్ చూపిస్తున్నాను. పొడవు వచ్చేసి 13 తీసుకున్నాను. పొడవు అనమాట ఇది, చెస్ట్ అది. 17 వచ్చేసి 17 తీసుకున్నానండి. చెస్ట్ వచ్చేసి పొడవు వచ్చేసి 13 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకున్నానండి. 1 ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ కండి రౌండ్ నెక్ పెట్టాను. క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ క్లాత్ అండి. ఈ ఫ్రాక్ అంతకుముందు నేను ఒకసారి పెట్టాను వీడియో. ఆ డిజైన్ వేరే, ఈ డిజైన్ వేరే, మళ్ళీ ఇదే పెట్టింది అని మీరు అనుకోవచ్చు. చాలామంది సేమ్ ఇదే క్లాత్లో మాకు ఫ్రాక్ కావాలి అని అడుగుతున్నారు, అందుకోసమని నేను వేరే డిజైన్లో చేస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి, రౌండ్ నెక్ పెట్టాను. జిప్ అండి కటింగ్ చేశాను ఆల్రెడీ. నేను ఇక్కడ చూడండి చూపిస్తున్నాను, జిప్ పెట్టాలి అక్కడ. బ్యాక్ అండ్ ఫ్రంట్ అండి. హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ తీసుకున్నానండి. చిన్నపిల్లలకి చాలా అంటే చాలా బాగుంటుంది. బెల్ హ్యాండ్స్లో చాలా చిన్నగా పెట్టాను. ఎలా కుట్టాను అనేది ఫొటోస్ పెట్టాను అండ్ వీడియో కూడా పెట్టాను చూడండి. ఇది వచ్చేసి కిందకండి, కింద మనం కుచ్చి పెడతాం కదా. ఫ్రాకు పొడవు వచ్చేసి 32 తీసుకున్నానండి. మొత్తం పొడవు వచ్చి 32 తీసుకున్నాను. కింద కుచ్చి పెట్టాలి కాబట్టి 3 ఇంచెస్ తీసుకున్నాను. 29 తీసుకొని 3 ఇంచెస్ తీసుకున్నా ఎక్కువ కింద కుచ్చి పెట్టడానికి. ఇది లైనింగ్ అండి, వైట్ కలర్ లైనింగ్ తీసుకున్నాను, కాటన్ అండి. మనం ఎప్పుడు పిల్లలకి ఏం కుట్టినా సరే, సిల్క్ అయినా సరే లోపల వచ్చేసి లైనింగ్ వేయాలండి. ఇదండి 3 ఇంచెస్ తీసుకున్నాను. మనం కింద ఫోల్డ్ చేసి కుచ్చి పెట్టాలన్నమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. అది 1/2 మీటర్ తీసుకున్నానండి. దీనికి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. అంతకుముందు నేను ఒక సేమ్ ఇదే క్లాత్లో 2 ఫ్రాకులు కుట్టాను, మళ్ళీ ఇదే కావాలంటే అందుకోసమని తీసుకున్నాను. కానీ డిజైన్ మాత్రం వేరే డిజైన్ అండి. కావాలంటే మీరు చూడండి, లింక్ పెడతాను చూడండి. నేను ఇది ఎలా కుట్టాను అనేది ఫొటోస్ వీడియోస్ పెట్టాను చూడండి. సో ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఫ్రాక్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.